బీసీ కాబట్టి వారు అధికారం ఉన్నా లేకున్నా మన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అధికార పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించే టెర్రబుల్ డైనమిక్ లీడర్, కళలో కూడా ఇతరులకు హాని కలిగించే మనస్తత్వం లేని ఆజాత శత్రువు మన ప్రియతమ నాయకులు బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం చేసుకొని ఇక్కడ దించేస్తారు. మండల పార్టీ అధ్యక్షుడు అలాగే అలాగే బోయలేవుల సూర్యనారాయణ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, వేదిక మీదకి ప్రదర్శన ఎల్లాల కృష్ణ అలాగే గండిపేట ఆంజనేయ గారు. మన రాష్ట్ర ఆదేశాల మేరకు ఏవో బీసీ మీటింగ్లో కానీ ఎస్సీలు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి అన్ని సామాజిక వర్గానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఇది. ఓన్లీ బీసీలే కాదు, అందరినీ కలుపుకొని పోయే మీటింగ్ ఇది. కాబట్టి మిత్రులారా, వేదిక పైన బుడ్డా రాజశేఖర అన్న గారికి వైకుంఠం అని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెలని భారీ మెజార్టీతో మీరందరూ గెలిపించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఆయన 56 కార్పొరేషన్లు పెట్టారు. 56 కార్పొరేషన్లకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థికంగా సామాజికంగా ఆ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆదుకోవాలి. మరి ఎవరికైనా సరే 5 ఏళ్ళు కావస్తుంది, ఎవరికైనా ఒక్క 100 రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి, మైనార్టీ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. మీరు మౌనంగానే తీసుకున్నట్టే లెక్క. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నేను వడ్డెర కులానికి సంబంధించిన వాడిని, వీరంతా కందనవంతులు కావాలి. తెలుగుదేశం పార్టీ వస్తేనే మనం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 3 పూటలు అన్నం తింటాము, మనకు నిత్యావసర ధరలుగా తగ్గుతాయి, కరెంటు బిల్లు తగ్గుతుంది,
ప్రతిదీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు కరెంటు బిల్లు పెట్టలేదు, ఆర్టీడీ టార్టీలు పెట్టలేదు, మంచి పరిపాలన ఇచ్చాడు. మన అన్నలు కూడా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కావున మనమందరం కలిసి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర నాయకులు, ఒడ్డెర సంఘం నాయకులు తిరుపతి బాబు గారికి, వేదిక మీద ఉన్న బీసీ సంఘాల కన్వీనర్లకు, కుటుంబ సభ్యులకు చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రాజశేఖర ఐక్యత, ఐక్యత.